హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పే విధంగా చేశారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని ఇవి దోరగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకైతే ఒక 2 స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి కాస్త ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 2 యాలకులు అలాగే 4 లవంగాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అన్నీ వేగేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4-5 స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారనిచ్చి ఇవి మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక అల్లం ముక్క అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఆనియన్ కట్ చేసే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇందులో కాస్త చింతపండు అలాగే కాస్త పసుపు అలాగే కొంచెం ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వంకాయల్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ వంకాయలన్నీ ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇవి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత వీటిని అయితే పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కకు తీసేసి పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో పోపు గింజలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇవి బాగా ఆయిల్ అంతా సపరేట్గా అవుతున్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలను యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కర్రీ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.